అనంతపురం లెక్చరర్స్ కాలనీలో ప్రైవేట్ ల్యాండ్లో భూ కబ్జా చేశారు, కొట్టాలు వేశారు. దాని గురించి ఎంతో హైడ్రామా నడిచింది. దాదాపు 2 నెలలుగా పోలీసులు, బెటాలియను, ఎంఆర్ఓ ఆఫీస్ వాళ్ళు, ఆర్డీఓ గారు అందరూ వచ్చారు. ఇప్పటికి ఈ రోజుకు తెర పడిందని చెప్పాలి. అది ఏ విధంగా తెరపడింది, అసలు దీని వెనకాల హైడ్రామా ఎలా నడిచింది, ప్రభుత్వ అధికారులు ఏం చేశారు, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చేశారు, ఒక సామాన్య వ్యక్తికి ఈ విధమైన కష్టాలు వస్తే ఇదే విధంగా స్పందిస్తారా అనేది ఒకసారి చర్చలోకి వెళ్తే ఈ వెనకాల వీడియోలు స్క్రోల్ అవుతున్నాయి. ఎవరైతే కొట్టాలు ప్రైవేట్ ల్యాండ్లో కొట్టాలు వేశారో ఆ నాయకులందరూ కూడా ఈరోజు వచ్చి గతంలోనే ఆల్రెడీ తేల్చేశారు. అయినా కూడా సాటిస్ఫై కాకుండా మళ్ళీ నిన్న కలెక్టర్ కార్యాలయంలో గ్రీవెన్స్లోకి వచ్చి డిఆర్ఓ గారికి, జేసీ గారికి మళ్ళీ లెటర్ ఇచ్చారు. మళ్ళీ రీసర్వే చేయమన్నారు. ఆల్రెడీ చేశాం కదా అంటే లేదు, మీ మీద మాకు నమ్మకం లేదు, మేము కూడా ఒక ప్రైవేటు సర్వేయర్ని తీసుకొస్తాము, పైలట్గా తీసుకొస్తాము, మీరు ఏం చేస్తున్నారో దాన్ని గమనిస్తాము, మాకు ఖచ్చితంగా ఇది ప్రభుత్వ భూమి అని అనిపిస్తోంది అన్నారు. సరే, ప్రభుత్వ భూమి అయినప్పటికీ కూడా మనం కబ్జా చేయడానికి లేదు అనేది ఆర్డీఓ గారే చెప్పారు. కోర్స్ అది పక్కన పెడదాం, ప్రభుత్వ భూమి ఎట్టన్నా పోని మనకెందుకు అనుకుంటే అనుకుందాం, యాక్చువల్గా పోకూడదు. సరే, వచ్చినారు. ఈరోజు ఎక్కడి నుంచి కొలిచారు? ఎర్నేల కొట్టాల హెచ్ఎల్సి కెనాల్కు ఆ లెక్చరర్స్ కాలనీకి వెళ్ళే మెయిన్ రోడ్డు నుంచి అక్కడ ఫిషరీస్ ఆఫీస్ ఉంది, చేపల ఆఫీస్ దగ్గర నుంచి మొత్తం అంతా కొలుచుకుంటూ వచ్చినారు. అంటే పొద్దున 9కో 10 గంటలకో స్టార్ట్ చేస్తే మీడియా వాళ్ళు అక్కడే ఉన్నారు, పోలీస్ వాళ్ళు అక్కడే ఉన్నారు, రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు అక్కడే ఉన్నారు. ఒక రోజంతా దానికోసం, అది ప్రభుత్వ భూమే ప్రైవేట్ భూమే తేల్చడానికి ఆల్రెడీ తేల్చారు. తేల్చిన దానికి మళ్ళీ 5 సార్లు ఈరోజు కొలిచారంట. మళ్ళీ డౌట్ వస్తుంది, మళ్ళీ కొలుచు, మళ్ళీ డౌట్ వస్తుంది, మళ్ళీ కొలుచు. దానికి మళ్ళీ ప్రైవేట్ సర్వేరు, దానికి పాతకాలంలో ఇది డిజిటల్ సర్వే. ఇది కాకుండా మీరు ఈ చిత్రంలో చూడొచ్చు, ఇది కాకుండా మళ్ళీ మేకలు కొట్టి అప్పట్లో కొలతలు వేసి చేస్తున్నారు. ఆ విధంగా ప్రైవేట్ వాళ్ళని తీసుకొచ్చి 1కి 4 సార్లు కొలతలు వేయించిన తర్వాత కూడా అది ప్రైవేట్ ల్యాండే అని తేలింది. ఏదో కొన్ని 2 అడుగులో 3 అడుగులో, అది కామన్, ఎక్కడైనా కూడా జరుగుతూ ఉంటుంది. వాళ్ళు వెనక్కి దిగేసుకుంటారు, అది కూడా తప్పే. ప్రభుత్వ భూమి 1 అడుగా 2 అడుగులా ఏదైనా తప్పే, దాన్ని నేను సమర్థించడం లేదు. ప్రభుత్వ భూమిని ఎవరు కబ్జా చేసినా తప్పే అని ఏపీ 39 టీవీ ఇప్పటికీ చెప్తోంది. మేము ఎవరి వాళ్ళము కాదు, న్యాయం ఎక్కడుంటే అక్కడ ఏపీ 39 టీవీ ఉంటుంది అనేది ఇప్పుడు కూడా గంటాపదంగా చెప్తున్నా. ఇక్కడ ఆయన కసిరెడ్డా లేకపోతే ఇంకొక కులస్తులా మాకు సంబంధం లేదు. ఏ క్యాస్ట్ వాళ్ళు ఉన్నా కూడా నిజంగా మీకు అన్యాయం జరిగితే మేము ఖచ్చితంగా వస్తాం. మీరు ఏ కులం అనేది మాకు సంబంధం లేదు, న్యాయం కోసమే పోరాడతాం. ఇప్పుడు కూడా గంటాపదంగా చెప్తున్నాం. ఇప్పుడైనా తెలిసిందా నా పోరాటం వెనుక? నేను ఆ రోజు కూడా చెప్పాను, ఎంఆర్ఓ గారు చెప్పారు నాకు ముందే ఇది ప్రైవేట్ ల్యాండు అని. అంత గట్టిగా చెప్తున్నప్పటికీ ఈ ఏపీ 39 టీవీ వాడికి ఏం పని పాట లేదంటే నాకెందుకు, అంటే అన్యాయం జరుగుతున్నా కూడా చూసుకుంటూ ఊకే ఉండాలనా అనేది నా బాధ. ఇప్పుడు ఇదే నాయకుల్ని అడుగుతున్నా నేను. 1కి 2 సార్లు ప్రైవేట్ సర్వేవర్లు తీసుకొచ్చి, గవర్నమెంట్ వాళ్ళు వచ్చి, డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి, వాళ్ళకు దాదాపు 3 రోజులు మంది మాత్బలము బెటాలియన్ తీసుకొచ్చి ఈ స్థలం ఓనర్లకు కూడా సుమారుగా డబ్బులు ఖర్చు పెట్టించి సాధించింది ఏముంది అని అడుగుతున్నా నేను. పోనీ అది అన్నదమ్ములు ఆస్తా? సొంతం ఒక తల్లికి పుట్టిన అన్నదమ్ములు కొట్లాడుకున్నారు, ఆస్తి కోసం నాది ఎక్కువ తక్కువ ఉంది, గొడవపడి ఈ ఆస్తి కోసం కొట్టుకున్నారు, ఆస్తి కోసం కొలతలు వేయించుకున్నారంటే అర్థం ఉంది. ఎవరో ప్రైవేట్ ల్యాండ్లోకి వెళ్ళి అక్కడ గుడిసెలు వేసి ఈ స్థలం నీది కాదు అని నువ్వు నిరూపించుకో అంటే ఆయన అంతా ఎంతో పలుకుబడి డబ్బున్న వాళ్ళే సరిపోయింది. మామూలు ప్రజలు, ముసలి వాళ్ళు ఎవరు అనాథలు దిక్కులేని వాళ్ళు ఉంటే, ఆడపిల్లలు ఉంటే ఆ అమ్మాయిలు ఎప్పుడు నిరూపించుకుంటారు? ఈ ఆఫీసర్ల చుట్టూ ఎన్ని రోజులని తిరుగుతారు? పోనీ ఆఫీసర్ల వాళ్ళకు పలుకుతారా? ఒక సాధారణ వ్యక్తి పోతే ఇదే విధంగా న్యాయం జరుగుతుందా అని అడుగుతున్న ఎంఆర్ఓ గారిని, ఆర్డీఓ గారిని, పోలీస్ డిపార్ట్మెంట్ని. ఒక మామూలు వ్యక్తి, ఒక రైతు వెళ్ళి అయ్యా నాకు సర్వే చెయ్యండి అని నెలల తరబడి తిరిగినా మీరు వెళ్ళని మీరు ఈరోజు ఏ సంఘం నాయకులైతే వచ్చారో వాళ్ళందరూ వచ్చి భయభ్రాంతులకు గురి చేసి హైడ్రామా నడిచి ఆ పేదలతో డబ్బులు కలెక్ట్ చేసి ఇవన్నీ జరుగుతుంటే మీ కళ్ళకు కనిపించలేదా?
అంటే నాది అడవిగాచిన ఆర్తనాదం మాదిరి ఉంది, అంటే చెవిటోడు ముందర శంఖం ఊదినట్లుంది నా బాధ. అర్థం చేసుకోరా మీరు? అంటే రేపొద్దున మీకు జరగచ్చు ఇలాంటిది, ఇంకొకటికి జరగచ్చు. ఇవి తప్పు అంటున్నా. ప్రభుత్వంతో పోరాడి పట్టాలు ఇప్పించుకోండి, దానికి మేము కూడా సహకరిస్తాం. పేదలకు నిజంగా గూడు ఉండాల్సిందే, ఇల్లు రావాల్సిందే, అది మన హక్కు. ప్రభుత్వాలు మనకు కల్పించాలి. దానికి వేరే రూట్ ఉంది, ఆ రూట్ నుంచి పోదాం తప్ప ప్రైవేట్ ల్యాండ్ లేకపోయి ఇలాంటి కబ్జా చేసి వాళ్ళు బెదిరిచ్చేసి ఇవన్నీ చేయడం కరెక్ట్ కాదు కదా అని అడుగుతున్నా నేను. అంటే అందరినీ కాదు, ఇక్కడ కూడా ఎవరైతే ఈ దౌర్జన్యాలు చేస్తున్నా వాళ్ళనే ప్రశ్నిస్తున్నా. ఇదే రోజే ఇంకొక వీడియో కూడా ఉంది, ఆయన చెప్పండి ఇప్పుడు ఏం చెప్తాడు ఆయన 39 టీవీ హనుమంత్ రెడ్డి ఏం చెప్తాడు అని, అది కూడా నాకు మా పిల్లలు వీడియో తీసి పంపించారు. మరి మీరేం చెప్తారు? ఇప్పుడు ప్రభుత్వ ల్యాండ్ కాదు అని తెలిసింది కదా, మరి ప్రైవేట్ ల్యాండ్ కదా. ఇప్పుడు ఆ ప్రైవేట్ ల్యాండ్ వాళ్ళు వెంచర్ వేసి రేపొద్దున అమ్మాలంటే కొనుక్కునేవాడు ఎలా ఆలోచిస్తాడు? అయ్యో ఇదేమన్నా గవర్నమెంట్ ల్యాండ్ ఏమో మాకెందుకులే అంటే దాన్ని ఎంత ప్రాపగండ చేశారు. దాన్ని నమ్మకోకుండా దాన్ని నిజంగా ఎవరిని కొనేటోడు ఆలోచిస్తాడు, అయ్యి ఇదేనా ఇష్యూ జరిగింది, కొట్టాలు వేసినారు, దీంట్లో ఇది చేసినారు అది చేసినారని 10 లక్షలు, నిజంగా అక్కడ 10 లక్షలు ఉంటుంది చెంటు, 5 లక్షలకు అడుగుతాడు. ఆ ఓనర్ ఎంత నష్టపోతాడు? అంటే ఆ బాధ మీకు తెలీదా? ఈ విధంగా ఎవడైనా ఎక్కడైనా పోయి కొట్టాలు వేస్తారు. మరి వేసినప్పుడు వాళ్ళకు కూడా 1-2 నెలలు టైం ఇచ్చి నిరూపించుకో. ఇప్పుడు మేము కూడా ఎడన పోయేసి ఓ స్థలంలో వేస్తాం, ఇది నీది కాదు అని చెప్తా. ఎక్కడో అమెరికాలో ఉంటాడు ఆ ఓనరు, అమెరికాలో నుంచి వచ్చి ఆయనకు వచ్చే లక్షల శాలరీలు వదిలిపెట్టి ఫ్లైట్ ఛార్జీలు పెట్టుకొని నెలల తరబడి తిరిగి నిరూపించుకొని అప్పుడు మళ్ళీ అమెరికాకు పోవాలనా? అంటే రక్షణ లేదా? చట్టం ఇదేనా చెప్తోంది? ఈ విధంగా చేయడం ఎంతమాత్రం కరెక్ట్ అని అడుగుతున్నా. అది కూడా ఎంఆర్ఓ గారు ఈరోజు ఏం చెప్పారు అనేది మీరు వినండి ఒకసారి. ఎంఆర్ఓ గారు చెప్తారు, పాపం ఏదో లేకపోతే తెలిసో తెలియకో వేసుకున్నారంట వాళ్ళు. తెలిసో తెలియకో వేసుకుంటే వాళ్ళ దగ్గర డైక్లాట్లు అవన్నీ తీసుకొచ్చి చూడండి సార్ అని గట్టి కొట్లాడుతుంటే ఎంఆర్ఓ గారు ఏం చేస్తున్నారు, ఆర్డీఓ గారు ఏం చేస్తున్నారు? ఇన్ని రోజులు టైం పట్టిందా? పోనీ ఇప్పటికన్నా చేసినారు, సంతోషం. మీరు ఈ రోజుకైనా న్యాయం గెలిచిన దానికి నిజంగా వీఆర్ సో హ్యాపీ. కానీ ఇక్కడ జరిగింది పరిస్థితి ఏంది? ఇన్ని రోజులు వీళ్ళు పనులు మానుకొని ఇబ్బంది పడి వీళ్ళందరూ వచ్చారు ఇది ప్రైవేట్ ల్యాండ్కి. ఇక్కడ ఎంఆర్ఓ గారు ఉన్నారు అంటే మిగతా వాళ్ళందరూ ఇలా చేసుకుంటూ పోతూ ఉంటే సమాజం ఎక్కడికి పోతుంది అని అడుగుతున్నా నేను. అందరికీ ఇలాగ టైం ఇచ్చుకుంటూ పోతారా? మరి మిగతా వాళ్ళంతా భయభ్రాంతులకు గురవుతున్నారు. ఎక్కడ అసలు ప్రైవేట్ ల్యాండ్లు ఎక్కడ ఎకరాలు ఉన్నాయి, దానికి చుట్టూ కాంపౌండ్ వేయాలంటే లక్షల రూపాయలు ఖర్చులు అవుతాయి. అవన్నీ పెట్టుకోలేక పాపం ఎప్పుడో పూర్వం నుంచి అప్పుడు 3,000, 4,000 ఎకరాలు కొన్న వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఫెన్సింగ్ వేయకోకుండా ఇలా ఉంటే గుడిసెలేసి నిరూపించుకో అంటే ఎప్పుడు నిరూపించుకుంటారు? ఇది ఏమన్నా పద్ధతి? ఇప్పుడైనా తెలిసింది కదా నిజం. దాని నిజం కోసమే, న్యాయం కోసమే పోరాటం చేస్తున్నాం మేము. ఇది మీకు అన్యాయం జరిగినా మమ్మల్ని పిలవండి, మేము వస్తాం, డెఫినెట్గా వస్తాం. మేమేదో రెడ్లకు సపోర్ట్ చేసినారు, కసిరెడ్డి వాళ్ళకి చేసినారు. కసిరెడ్డి అసలు విషయం ఏంటంటే అది కసిరెడ్డిది కానే కాదు, అది 4 పార్ట్నర్స్, వాళ్ళ పేర్లు వేరు. ప్రతిసారి కసిరెడ్డి అంటున్నారు, అది కసిరెడ్డిది కాదు. వాళ్ళ ఇంటి పేరు కసిరెడ్డి, వాళ్ళ కజిన్స్ కసిరెడ్డి శ్రీనివాసరెడ్డి వాళ్ళు కావాల్సింది. ఇక్కడ ఇది జరుగుతోంది చూడండి. ఇక్కడ ఎంఆర్ఓ గారు అందరూ ఉన్నారు. ఇది ఒకసారి సౌండ్ పెట్టి వినిపిస్తా చూడు ఏం జరిగింది అనేది కూడా మీకు. అందరికీ నమస్కారం. గత 2 వీక్స్గా ఈ 95 సర్వే నెంబర్ మీద కొంచెం అంటే పట్టాదారుల యొక్క భూమిలో ఇతరులు కొట్టాలు వేసుకున్నారని కంప్లైంట్ రావడంతో పోలీసు వాళ్ళు రెవెన్యూ డిపార్ట్మెంట్కు అది పట్టా భూమే లేకపోతే ఎవరి భూమి ఎవరు అర్హులు అనే దాని మీద కొంచెం మాకు కరెస్పాండెన్స్ జరగడం జరిగింది. దాంట్లో భాగంగా లాస్ట్ వీక్ డిఎస్పీ గారు, ఆర్డీఓ గారు, అదేవిధంగా లోకల్ సిఐ గారు, నేను అందరం కూడా ఇక్కడికి వచ్చి కొలత వేయడం జరిగింది. అంటే 95 సర్వే నెంబర్ ఎక్కడికి వస్తుంది, దీని నాలుగు 93 అనేది వంకపురం బోక్ అనేది ఉంది. ఆ వంకపురం బోకు అనే భ్రమలో మేము ఇక్కడికి రాస్తే వంకపురం బోకు ఏమో అని భ్రమలో వచ్చినారంట వాళ్ళు. అంటే భ్రమపడి కలలో ప్రైవేట్ ల్యాండ్ లేకొచ్చి అది ఎంత సార్ చెప్పడానికి కొంచెమన్నా
ఎంఆర్ఓ గారు మనస్సాక్షిగా డ్యూటీ చేయండి సార్, పేదలకు కూడా ఈ విధంగా చేయండి. భ్రమపడి వేసుకున్నారండి యువతల సర్వే నెంబర్. ఆల్రెడీ మీరు లాస్ట్ 2 వారాల కిందట చెప్పారు ఇది ప్రభుత్వ భూమి కాదు, ఇది కాదు అని మీకు తెలుసు. అది మళ్ళీ భ్రమపడి వచ్చినారంట. ఏం చెప్తారు సార్ మీరు? నేను కూడా నమ్ముతా. అనంతపురం ఆర్డీఓ, ఓల్డ్ ఆర్డీఓ ఆఫీసు మా తాతదంట. అది మరి మా తాత అప్పట్లో ఫ్రీగా ఇచ్చినాడంట. ఇప్పుడు పోయి నేను కొట్టాలు వేసుకొని మీరు గవర్నమెంట్ అంతా వచ్చి నిరూపించుకోండి. మా తాతది టవర్లా దగ్గర ఆర్డీఓ ఆఫీస్ 300 కొనిందంట. అప్పుడు నేనే అవో ఫేక్ ఇవన్నీ తీసుకొచ్చి చేస్తారా సార్? ఏం సార్ అంటే అనుకున్నారంట. అనుకుంటే అయిపోతుందా? నాది అనుకుంటే అయిపోతుందా? ఏమన్నా మా తాత జాగీరాది వచ్చి నేను కొలతలు వేపిస్తారా అనడానికి? నేను కొలతలు వేపా అంటే పని పాట లేదా కొలతలు వేయించడానికి? పేదలకు కూడా ఈ విధంగా ఎందుకు చేయరు అని అడుగుతున్నా మిమ్మల్ని నేను. వాళ్ళకు క్లారిటీ వచ్చింది ఇది పట్టాభూమి. అప్పుడు ఏం చెప్పినారంటే కనీసం క్లారిటీ గత వారంలోనే వచ్చింది. మాతో పాటు చాలా మంది ఇక్కడ వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు వేసుకున్నారు. వాళ్ళని కూడా మేము ఎడ్యుకేట్ చేసి వాళ్ళని ఎడ్యుకేట్ చేయడానికి మాకు 1 వారం సమయం కావాలన్నారు. అంటే ఎక్కడెక్కడి నుంచి వచ్చి ఇక్కడ వేసుకున్నారు వాళ్ళని ఎడ్యుకేట్ చేయాలంట. అమ్మా ఇది ప్రభుత్వ భూమి కాదు, మనం ఏదో పొరపాటు అన్నాము, పొరపాటుగా కలెక్షన్ చేసుకున్నాము, కొంచెం టైం ఇవ్వండి అని. మళ్ళీ ఏం సరి చేసుకోవడానికి టైం అడిగారు? పోనీ ఆ టయానికి తీసేసినారా? మళ్ళీ ఈరోజు వచ్చి కొలతలు వేసిన. అంటే మీ మాట లెక్క చేశారా అని అడుగుతున్నా నేను. ఆర్డీఓ గారిని అడుగుతున్నాను, డిఎస్పీ గారు ఉన్నారు. నేను ఆ రోజు ఇదే అడిగాను సార్. మంగళవారం నెక్స్ట్ మంగళవారం, ఈరోజు మంగళవారం వరకు టైం ఇచ్చినప్పుడు ఆ రోజు మీరు చెప్పినప్పుడు ఈ మంగళవారం స్వచ్ఛందంగా వాళ్ళు ఎందుకు తీసేసుకోలేదు అంటే మీరు ఆ రోజు చెప్పింది తప్ప అని అడుగుతున్నా నేను. మరి మీరు కరెక్ట్ చెప్పారు, మళ్ళీ ఈరోజు కరెక్ట్ అని తెలిసింది. మరి ఈరోజు కూడా ఇప్పుడు కూడా అట్లే ఉన్నాయి కొట్టాలు. రేపు వరకు టైం అడిగినారంట. ఏంది ఇది? ఎక్కడికి న్యాయం? ఎక్కడికి? మీ మాట వినలేదంటే ఏంటి అర్థం? అదే ఒక సామాన్యుడు వచ్చి ఆ విధంగా చేస్తే మీరు ఏ విధంగా ట్రీట్మెంట్ ఇస్తారు సార్? చెప్పండి సార్. సామాన్యులకు ఒక నాయకులు ముసుగులో, సంఘాల ముసుగులో దౌర్జన్యాలు చేస్తుంటే చూస్తూ ఊరుకోవాలా? అంటే ఎవరైనా తప్పు కాదా? అంటే అప్పుడు గారు ఉదారంగా ఒక 1 వీక్ సమయం, ఎందుకంటే తెలుసో తెలియకో చేసినటువంటి తప్పు వాళ్ళకి అవకాశం ఇవ్వాలి. ఉదారంగా తెలుసో తెలియకో బూచి పిల్లలు, చిన్న పిల్లలు, పాపము ఏమీ తెలియని అమాయకులు తెలుసో తెలియకో కొట్టాలేశారు కాబట్టి ఉదారంగా డిఎస్పీ గారు, ఆర్డీఓ గారు టైం ఇచ్చినారంట వాళ్ళకి. మళ్ళీ ఉదారంగా టైం ఇచ్చినప్పుడు మళ్ళీ ఈరోజు ఉదారంగా మళ్ళీ ఎందుకు కొలతలు వేసారు సార్? మళ్ళీ ప్రైవేట్ సర్వేర్ని ఎందుకు పిలిపిస్తారు సార్? అంటే మిగతా వాళ్ళు కూడా ఈ విధంగా అందరూ చేస్తే మీరు ఒప్పుకుంటారా? ఆల్రెడీ ఒకసారి సర్వే కాదు 2 సార్లు చేశారు, మళ్ళీ సర్వే చేశారు. అంటే ఒక సాధారణ రైతుకు ఈ విధంగా అన్యాయం జరిగితే సార్ నాకు మళ్ళీ డౌట్ ఉంది, మళ్ళీ సర్వే చేయండి మీరంటే వెళ్తారా? ఇదే ఫైనల్, నీ ఇష్టం వచ్చింది చేసుకోపని గెంటేస్తారు ఎంఆర్ఓ ఆఫీస్లో నుంచి. కానీ ఈరోజు మాత్రం 1కి 2 సార్లు, 4 సార్లు, 5 సార్లు. పోనీ అదేమన్నా వాళ్ళ తాతల ఆస్తా? పోనీ వాళ్ళ తల్లిదండ్రుల నుంచి వచ్చిన ఆస్తా? కాదు. ఎవడో ఆస్తికి ఎక్కడెక్కడి నుంచో వచ్చి అక్కడ కొట్టాలేసి కొలితేసారంటే అంటే మేము కూడా వేస్తాం. రేపు పొద్దున కొలితేసారంటే టవర్లా దగ్గర నుంచి అదంతా కొలితేసుకుంటూ పోండి, ఏడోసాట తేలుతుంది ఇది ఎవరోదని. ఏమి సార్ ఈ అన్యాయము? మరి ఇంత అన్యాయమా? నా ఉద్దేశంతో 1 వారం సమయం ఇవ్వడం జరిగింది. బట్ ఈ మధ్య కాలంలో మళ్ళీ నిన్న ఏం జరిగిందంటే ఇక్కడికి ఉన్నటువంటి నాయకులు, అంటే స్థానిక నాయకులతో పాటు జిల్లా స్థాయి నాయకులు కూడా వచ్చి ఆర్డీఓ గారిని కలవడం జరిగింది. ఎందుకంటే స్థానిక నాయకులతో పాటు జిల్లా స్థాయి నాయకులు అంట. జిల్లా స్థాయి నాయకులు పేదల కోసం, ప్రజల కోసం, బడుగు బలహీన వర్గాల కోసం పొట్ట చింపుకొని పని చేస్తున్నారు. ముసుగులో పేదలను మోసం చేసి వాళ్ళ రక్తం తాగి మీరు మాత్రం బాగున్నారు. మిమ్మల్ని నమ్ముకున్న పేదలు ఏ విధంగా అన్యాయం అయిపోయినారో ఒకసారి మీ అంతరాత్మను అడగండి. నేను అందరినీ అనట్లేదు. కొంతమంది నాయకుల ముసుగులో పేదల్ని రక్తం పిండే వాళ్ళకు ఖచ్చితంగా మీకు ఏదో ఒక రోజు తగిన గుణపాఠం అయితే డెఫినెట్గా ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, బీ కేర్ఫుల్. పేదల్ని ఎవరిని మోసం చేస్తున్నారు? మీరు ఎవరిని మోసం చేస్తున్నారు? ఏ సంఘాల పేరైతే పెట్టుకున్నారో అదే కులస్తుల్ని, అదే సంఘం వాళ్ళని మీరు మోసం చేస్తే ఇక ఎక్కడ ప్రజాస్వామ్యంలో న్యాయం ఎక్కడుంది? పోనీ మీరు ఎవరన్నా బడాబాబుల్ని ఏమన్నా మోసం చేస్తున్నారంటే అది కాదు.
పేదల్ని నిరుపేదల్ని తీసుకొచ్చి దోమలు గుట్టించుకొని అక్కడ రాత్రులు పడుకొని నిద్రలేక పనికి పోకోకుండా ఈరోజు వాళ్ళందరికీ మేము స్థలాలు ఇప్పిస్తామని చెప్పి కొట్టాలు వేపించినారే, వాళ్ళకి మీరు ఏం సమాధానం చెప్తారు? మీరు చెప్పండి. వాళ్ళ టైం అంతా వేస్ట్ అయింది, వాళ్ళ లైఫ్లో సమయం తిరిగి వస్తుందా? డబ్బు కంటే ముఖ్యం కదా సమయము. పగలు రాత్రి 2 నెలల పాటు అక్కడ ఉన్నారే వాళ్ళు, పిల్లలు జల్ల ముసలి ముతక అంతా. మరి వారికి ఏం సమాధానం చెప్తారు మీరు? ఇప్పుడు తెలిసి చేశారు, ఇది తెలిసే చేశారు ముమ్మాటికి. ఇది మీకు తెలుసు, ఇది ప్రైవేట్ ల్యాండ్ అని తెలుసు, అక్కడ గుడిసెలు వేస్తే ఏం జరుగుతుంది, ఏ ఎక్స్పెక్టేషన్ చేశారనేది తెలుసు మీకు. కానీ అమాయకులైన ఈ పేద ప్రజలకు తెలియక మిమ్మల్ని నమ్మి ఈ విధంగా మోసపోతున్నారు. ఇప్పటికైనా దయచేసి ఇలా ఎవరన్నా వచ్చి ఎక్కడ పడితే అక్కడ కొట్టాలు వేయాలని మీరు పోయి, మీ దగ్గర డబ్బు ఉన్నో లేకపోయినా అప్పు చేసి కొట్టాలు వేసి నెలలు అక్కడ ఉండి అది లేక మళ్ళీ పోయి మళ్ళీ మోసపోయి ఈ విధంగా చేస్తున్నారే. ఈ మోసం చేసిన వాళ్ళపైన కేసులు పెట్టామంటున్నారే. ఆ పేర్లు కూడా ఈరోజు ఫలానా పేర్లు దొంగలను చేస్తే పోలీస్ స్టేషన్లోనో రైల్వే స్టేషన్లోనో ఫోటోలు వేస్తారే. ఈ భూ కబ్జాదారులను కూడా ఫోటోలు వేయండి, పేపర్లకు ఇవ్వండి, వీళ్ళు కబ్జాదారులు, వీళ్ళు ఉన్నారు ఫలానా వాళ్ళని చేయలేకపోతున్నారు. భయం సార్, భయం. ఆ ఫోటోలు ఇవ్వండి, మేమన్నా వేస్తాం. ఎవరెవరో భూ కబ్జాదారులు చేస్తున్నారో అది కూడా చేత కాదు. ఓన్లీ దీంట్లో మిషన్ ద్వారా మాత్రమే జరిగింది. దాంతోపాటు మా సర్వేని కూడా ఒకరిని తీసుకొని వస్తాము, వాళ్ళ సమక్షంలో ఇరువురు కలిపి. అంటే ఆ రోజు మిషన్ ద్వారా జరిగింది, తప్పు చేసినారేమో, ఈరోజు మా తరపున కూడా మేము ఒక సర్వేర్ని తీసుకొస్తాము, మా సర్వేర్ మీద మీరు కొలసాలంటే సరేలేపా అంటే ఒక రైతు ఈ విధంగా అడిగితే మీరు చేస్తారా? చెప్పండి సార్, నేను కూడా రేపు పెట్టుకుంటాం. మీరు తప్పు చేశారని చాలామంది డౌట్ ఉంది వాళ్ళకి, వాళ్ళు కూడా మళ్ళీ రీసర్వే అడుగుతారు. చేయండి. ఏది సార్ ఇది చెప్పడానికి కొంచెం ఉండాలి. దాన్ని బట్టి మేము నిర్ణయం తీసుకుంటామని తెలియజేయడం జరిగింది. దానిలో భాగంగా ఒకవైపు యంత్రంతోనూ మరోవైపు మాన్యువల్గా గాను ఇద్దరి సమక్షంలో పారదర్శకంగా ఎటువంటి అనుమానాలకు తావు లేకుండా ఇక్కడ ఉన్నటువంటి ఒక పక్క మిషన్ ఒక పక్క మాన్యువల్గా రెండూ జరిగినాయి. ఇప్పుడు సాటిస్ఫై స్థానిక నాయకులను అదేవిధంగా పోలీస్ యంత్రాంగం సర్వే అందరూ కలిపి ఈ సర్వే కండక్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు అల్టిమేట్ గా ఈ ఏదైతే ఇప్పుడు ఎంక్రోచ్మెంట్ లో ఉందో అది పట్టాభూమిగా తేలడం జరిగింది. దాంతోపాటు కొంత లెఫ్ట్ సైడ్ ఇప్పుడు ఉన్నటువంటి పట్టాదారు కూడా కొంచెం ఎక్కువగా ప్రీకాస్ట్ కాంపౌండ్ వాల్ అనేది వేయడం జరిగింది. కాబట్టి ఈ 2 విషయాలు మా దృష్టికి తీసుకున్నారు. ప్రీకాస్ట్ ఏదైతే వేసారో వాళ్ళు ఇమ్మీడియట్ గా తీసేయమని మేము కూడా కోరుతాం, మీరు కూడా కోరండి. ఇది తప్పు. 1 అడుగు ఉందా 2 అడుగులు ఉందా ప్రభుత్వ భూమిలోకి ఎంక్రోచ్ కావడం తప్పు. వాళ్ళు ఆ రోజే లాస్ట్ వీకే మేము తీసేసుకుంటాం సార్ అని అడిగారు. లాస్ట్ వీక్ ఇంకా 6 అడుగులు 7 అడుగులు అన్నారు. కానీ ఈరోజు అంతకంటే తక్కువ తేలింది. మరి 2 సార్లు కొలతలు వేస్తే మరి ఎవరిది కరెక్ట్ అనుకోవాలి? ఏదైతే ఆర్డీఓ గారి అనుమతితో అంటే జిల్లా కలెక్టర్ గారు కూడా ఎంక్రోచ్మెంట్ దాని మీద కంపల్సరీగా వాటి మీద ఫర్దర్ యాక్షన్ అనేది ఇనిషియేటివ్ చేయడం అనేది జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగానే ఆర్డీఓ గారు ఈ రోజు కొలతలు అనేది పంపించడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు ఆ కొలతలు కూడా అయిపోయినాయి. ఇక్కడ ఉన్నటువంటి నాయకులు అందరూ యాక్సెప్ట్ చేయడం జరిగింది. పట్టా భూముల్లో మేము ఎటువంటి పక్షంలో మా కొట్టాలు అనేది ఉంచాము, ఖచ్చితంగా తీసేస్తామని చెప్పినారు. బట్ ఇప్పుడు వాళ్ళు మా ముందుకు తెచ్చిన ప్రతిపాదన ఏంటంటే ఆల్రెడీ ఇది పట్టా భూమి అనేది మా మాన్యువల్ గా కొలిసిన దాంట్లో కూడా తెలిసిపోయింది. కాబట్టి అవతల ఇంతకుముందు ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి కూడా ఒక 10 feet వరకు ప్రీకాస్ట్ వాల్ అనేది వేయడం జరిగింది. కాబట్టి ఇరువురు ఎంక్రోచ్మెంట్ చేసినారు. ఈ విషయం మేము ఆర్డీఓ గారి దగ్గరకు వచ్చి ఆర్డీఓ గారి క్లారిటీ తీసుకొని ఇరు పక్షాలకు ఎటువంటి నిర్ణయం తీసుకోవాలని చెప్పడం జరుగుతుంది అనేది వీళ్ళు వచ్చి మా ముందుకు వచ్చిన ప్రతిపాదన. కాబట్టి తదనుగుణంగానే ఇప్పుడు ఆర్డీఓ గారి దగ్గరికి 6 గంటలకు వీళ్ళు వస్తారు. వచ్చిన తర్వాత మేము ఆ లోపు స్కెచ్ రెడీ చేసి ఆర్డీఓ గారి దగ్గర తీసుకోవడము. తర్వాత వీళ్ళు ఇప్పటికే మనం మాట ఇచ్చినారు, మళ్ళీ మేము రాము. మరో మంగళవారం అనేది లేదు. ఈ మంగళవారం పులిస్టాప్, ఈ మంగళవారంతో మళ్ళీ మంగళవారం లేదు. కాబట్టి ఈ మంగళవారంతో ఇక్కడ ఉన్నటువంటి 95 ఎంక్రోచ్మెంట్ దానికి మంగళవారం అని 3 సార్లు అన్నాడు. అంటే ఇంకా మళ్ళీ మంగళవారం లేదంట. మళ్ళీ మంగళవారం అంటే మళ్ళీ మంగళవారం అని టైం లేదు. ఈ మంగళవారంతో క్లోజ్ అయింది. ఆ ప్రీకాస్ట్ ఒకవేళ వాళ్ళు కూడా జరిగింటే చట్ట ప్రకారం చర్యలు తీసుకోండి. కసిరెడ్డి శ్రీనివాసరెడ్డి అని ఏదైతే అంటున్నారో ఆయన కాదు, ఓనర్లు ఎవరైతే ఉన్నారో ప్రభుత్వ భూమిలో ఎంక్రోచ్ అయిన దానికి కేసు పెట్టండి. అదే పట్టా ల్యాండ్లో ఎవరైతే వచ్చారో వాళ్ళ మీద కూడా కేసు పెట్టండి. చట్టం అందరికీ ఒకటే కదా, చట్ట ప్రకారం చర్యలు తీసుకోండి సార్. మేము అదే అడుగుతున్నాం. ఎవరిని వదలొద్దండి. ఇక్కడ కసిరెడ్డి వాళ్ళు వద్దు, ఇంకొకరు వద్దు. ఎవరైనా తప్పు చేసిన వాళ్ళు నిర్దాక్షిణ్యంగా కేసులు పెట్టండి, పేపర్లకు వేయండి, వాళ్ళ ఫోటోలు చూడండి, వీళ్ళు దొంగలు, వీళ్ళు ఇది అని చెప్పండి. ఇది కూడా దొంగతనమే కదా.
ఎన్ని రోజులు ఇదే డ్రామా అంటే పని పాట లేదు సార్. మీడియా ఆడే పొద్దున్న నుంచి ఉంది, సర్వేర్లు ఆడే ఉన్నారు. ఏమి సార్ ఇది? ఎక్కడికి పోతున్నాం మనం? కనీసం ఇప్పుడైనా ఎవరన్నా పేదలు, రైతులు, చదువురాని వాళ్ళు, మహిళలు ఎవరన్నా వస్తే హంబుల్ రిక్వెస్ట్, రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు అలాంటి వాళ్ళకు కూడా త్వరగా పని జరగాలని, జరిపిస్తారని కోరుకుంటున్నాం. ఒకవేళ అలాంటి వాళ్ళు మా కంటబడితే న్యాయం కోసం మాత్రం ఖచ్చితంగా గొడవ పడతాం. మీరు కేసులు పెట్టినా, జైలుకి వేసినా, లేకపోతే ఇంకోటి చేసినా న్యాయం బతకాలి, న్యాయం జరగాలి. న్యాయం కోసం AP39 టీవీ చివరిదాకా శ్వాస ఉన్నంత వరకు పోరాడుతూనే ఉంటుంది. నమస్తే, అందరికీ నమస్కారం. గత 2 వీక్స్గా ఈ 95 సర్వే నెంబర్ మీద కొంచెం అంటే పట్టాదారుల యొక్క భూమిలో ఇతరులు కొట్టాలు వేసుకున్నారని కంప్లైంట్ రావడంతో పోలీసు వాళ్ళు రెవెన్యూ డిపార్ట్మెంట్కు అది పట్టా భూమే లేకపోతే ఎవరి భూమి, ఎవరు అర్హులు అనే దాని మీద కొంచెం మాకు కరస్పాండెన్స్ జరగడం జరిగింది. దాంట్లో భాగంగా లాస్ట్ వీక్ DSP గారు, RDO గారు, అదేవిధంగా లోకల్ CI గారు, నేను అందరం కూడా ఇక్కడికి వచ్చి కొలత వేయడం జరిగింది. అంటే 95 సర్వే నెంబర్ ఎక్కడికి వస్తుంది, దీనికి ఆనుకొని 93 అనేది వంకపురం బోక్ అనేది ఉంది. ఆ వంకపురం బోకు అనే భ్రమలో మేము ఇక్కడికి రావడం జరిగింది. ఇది వంకపురం బోక్ అని యాక్చువల్గా వాళ్ళు నమ్మినారు కూడా. కానీ మొన్న వచ్చినప్పుడు కొలత వేసినప్పుడే వాళ్ళకు ఒక క్లారిటీ వచ్చింది ఇది పట్టాభూమి అని. అప్పుడు ఏం చెప్పినారంటే కనీసం మేము మాతో పాటు చాలామంది ఇక్కడ వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు వేసుకున్నారు, వాళ్ళని కూడా మేము ఎడ్యుకేట్ చేసి వాళ్ళని వికెట్ చేయడానికి మాకు 1 వారం సమయం కావాలన్నారు. కాబట్టి అప్పుడు RDO గారు, DSP గారు ఉదారంగా ఒక 1 వీక్ సమయం, ఎందుకంటే తెలుసో తెలియకో చేసినటువంటి తప్పు వాళ్ళకి అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతో 1 వారం సమయం ఇవ్వడం జరిగింది. బట్ ఈ మధ్యకాలంలో మళ్ళీ నిన్న ఏం జరిగిందంటే ఇక్కడికి ఉన్నటువంటి నాయకులు అంటే స్థానిక నాయకులతో పాటు జిల్లా స్థాయి నాయకులు కూడా వచ్చి RDO గారిని కలవడం జరిగింది. ఎందుకంటే ఆ రోజు ఓన్లీ దీంట్లో మిషన్ ద్వారా మాత్రమే జరిగింది. దాంతోపాటు మా సర్వేను కూడా ఒకరిని తీసుకొని వస్తాము, వాళ్ళ సమక్షంలో ఇరువురు కలిపి మళ్ళా సర్వే చేస్తే దాన్ని బట్టి మేము నిర్ణయం తీసుకుంటామని తెలియజేయడం జరిగింది. దానిలో భాగంగా ఒకవైపు యంత్రంతోనూ మరోవైపు మాన్యువల్గా గాను ఇద్దరి సమక్షంలో పారదర్శకంగా ఎటువంటి అనుమానాలకు తావు లేకుండా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులను అదేవిధంగా పోలీస్ యంత్రాంగం సర్వే అందరూ కలిపి ఈ సర్వే కండక్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు అల్టిమేట్గా ఏదైతే ఇప్పుడు ఎంక్రోచ్మెంట్లో ఉందో అది పట్టాభూమిగా తేలడం జరిగింది. దాంతోపాటు కొంత లెఫ్ట్ సైడ్ ఇప్పుడున్నటువంటి పట్టాదారు కూడా కొంచెం ఎక్కువగా ప్రీకాస్ట్ కాంపౌండ్ వాల్ అనేది వేయడం జరిగింది. కాబట్టి ఈ 2 విషయాలు మా దృష్టికి తీసుకొని రావడం జరిగింది. ఏదైతే RDO గారి అనుమతితో అంటే జిల్లా కలెక్టర్ గారు కూడా ఎంక్రోచ్మెంట్ దాని మీద కంపల్సరీగా వాటి మీద ఫర్దర్ యాక్షన్ అనేది ఇనిషియేట్ చేయడం అనేది జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగానే RDO గారు ఈరోజు కొలతలకు అనేది పంపించడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు ఆ కొలతలు కూడా అయిపోయినాయి. ఇక్కడ ఉన్నటువంటి నాయకులు అందరూ యాక్సెప్ట్ చేయడం జరిగింది. పట్టా భూమిలో మేము ఎటువంటి పక్షంలో మా కొట్టాలు అనేది ఉంచాము, ఖచ్చితంగా తీసేస్తామని చెప్పినారు. బట్ ఇప్పుడు వాళ్ళు మా ముందుకు తెచ్చిన ప్రతిపాదన ఏంటంటే ఆల్రెడీ ఇది పట్టా భూమి అనేది మా మాన్యువల్గా కొలిసిన దాంట్లో కూడా తెలిసిపోయింది. కాబట్టి అవతల ఇంతకుముందు ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి కూడా ఒక 10 ఫీట్స్ వరకు ప్రీకాస్ట్ వాల్ అనేది వేయడం జరిగింది. కాబట్టి ఇరువురు ఎంక్రోచ్మెంట్ చేసినారు. ఈ విషయం మేము RDO గారి దగ్గరికి వచ్చి RDO గారి క్లారిటీ తీసుకొని ఇరు పక్షాలకు ఎటువంటి నిర్ణయం తీసుకోవాలనేది చెప్పడం జరుగుతుంది అనేది వీళ్ళు వచ్చి మా ముందుకు పెట్టిన ప్రతిపాదన. కాబట్టి తదనుగుణంగానే ఇప్పుడు RDO గారి దగ్గరికి 6 గంటలకు వీళ్ళు వస్తారు. వచ్చిన తర్వాత మేము ఆ లోపు స్కెచ్ రెడీ చేసి RDO గారి దగ్గర తీసుకోవడము. తర్వాత వీళ్ళు ఇప్పటికే మనం మాట ఇచ్చినారు, మళ్ళీ మేము రాము, మరో మంగళవారం అనేది లేదు. ఈ మంగళవారానికి ఫుల్ స్టాప్, ఈ మంగళవారంతో మళ్ళీ మంగళవారం లేదు. కాబట్టి ఈ మంగళవారంతో ఇక్కడ ఉన్నటువంటి 95వ ఎంక్రోచ్మెంట్ దానికి ఒక పరిష్కారం లభించిందని భావిస్తున్నాను. ఇక్కడ సహకరించినటువంటి లోకల్ వీళ్లకు, మిగిలిన మీడియా మిత్రులకు, పోలీసులకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అదే ఇప్పుడు మాట్లాడతారు 6 గంటలకు వాళ్ళు చెప్పడం అంటే ఇవాళే తీసేస్తాము అన్నారు. బట్ ఇంత రాత్రి ఆడవాళ్ళు అంతా ఉన్నారు. బట్ ఇవాళ తీస్తారా రేపు మార్నింగ్ తీస్తారా అనేది పాయింట్ కాదు. బట్ ఇంకా మళ్ళీ మేమైతే ఇక్కడికి రాము, ఆ లోపే వాళ్ళు తీసేస్తారన్నారు. లేదంటే ఖచ్చితంగా కఠినంగా చర్యలు తీసుకోవడం సద్దుమణిగినట్టే ఖచ్చితంగా. థ్యాంక్ యూ.